హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే ఉగాది స్పెషల్ అయిన మామిడికాయ పులిహోరని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడ ఈ మామిడికాయ తీసేసుకొని దీన్ని పీల్ తీసేసి తురుము పెట్టుకోవాలి. తర్వాత 1 గ్లాస్ రైస్ని ఉడికించి చల్లారి పెట్టుకోవాలండి. రైస్ని మనం పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి. తర్వాత మామిడికాయని కూడా ఈ విధంగా తురిమి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసేసుకుందాము. మనం పప్పులు అనేవి మనకు ఇష్టం వచ్చినట్టు మనం వేసుకోవచ్చు, అంటే ఎక్కువగా కానీ తక్కువగా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 5-6 ఎండుమిర్చిని వేసేసుకుందాము. తర్వాత 1 స్పూన్ మినపప్పు, తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం ఆవాలను కూడా వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగించుకోవడం వల్ల మనకి పప్పులు మాడకుండా లోపల వరకు బాగా వేగుతాయండి. పప్పులు అనేవి మాడకుండా జాగ్రత్తగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి. ఇప్పుడు ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా తుంచి వేసేసుకుందాము. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని ఇక్కడ 1 కప్ వరకు యాడ్ చేసేసాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసేసుకుందాము. పసుపు సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఆ మామిడికాయ తురుము అనేది కొంచెం బాగా దగ్గర పడే వరకు ఫ్రై చేసేసుకుందాము. ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లో ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేస్తూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక ఇక్కడ నేను మధ్యలో ఒక 1 స్పూన్ వరకు పచ్చి మామిడికాయ తురుముని ఇలా యాడ్